తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ దిశగా తూనికలు కొలతలు శాఖ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రజలను మోసం చేసే అక్రమ వ్యాపార విధానాలపై కొరడా జులిపిస్తూ చేపలు, చికెన్, మాంసం విక్రయ దుకాణాలపై విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించింది. ఆదివారం కొత్తగూడెం సంత ప్రాంతం, కొత్తగూడెం పట్టణం, అలాగే అన్నపూరెడ్డిపల్లి మండల పరిధిలోని చేపలు, చికెన్, మాంసం విక్రయ కేంద్రాల్లో తూనికలు కొలతలు శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలకు తూనికలు కొలతలు శాఖ అధికారి శ్రీ కె మనోహర్ నేతృత్వం వహించారు. తనిఖీల సమయంలో పలు దుకాణాల్లో తూనికలు కొలతల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ధృవీకరణ లేని తూకపు యంత్రాలను వినియోగించడం, సరైన ముద్రలు లేకుండా తూకాలు నిర్వహించడం, కొలతల్లో తేడాలు చూపిస్తూ వినియోగదారులను మోసం చేయడం వంటి తీవ్రమైన తప్పిదాలను అధికారులు గుర్తించారు. ఈ ఉల్లంఘనల నేపథ్యంలో మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు తూనికలు కొలతలు శాఖ అధికారి కె మనోహర్ వెల్లడించారు. తూనికలు కొలతల చట్టాన్ని అతిక్రమించిన వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులను మోసం చేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. అన్ని వ్యాపారులు తప్పనిసరిగా ప్రభుత్వ ధృవీకరణ పొందిన తూకపు యంత్రాలనే వినియోగించాల్సిందిగా సూచించారు. నిర్దేశిత కాల వ్యవధిలో పునఃధృవీకరణ చేయించుకోవడం కూడా తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. అలాగే వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, తూకాల్లో ఏవైనా అక్రమాలు లేదా మోసాలు గమనించినట్లయితే జిల్లా తూనికలు కొలతలు శాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని కోరారు. భవిష్యత్తులో కూడా జిల్లాలోని సంతలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తూనికలు కొలతలు శాఖ అధికారి కె మనోహర్ తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తూనికలు కొలతలు శాఖ చేపడుతున్న ఈ చర్యలు ప్రజల్లో విశేష స్పందనను రేపుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు.